నిబంధనలను పాటించడం లేదంటూ కూడా రవాణా శాఖ అధికారులు ఫైన్లు వేసినట్టు తెలుస్తుంది. మరి ఇటువంటి సందర్భాలలో ఈ ఘటనలు చోటు చేసుకోవడం పదే పదే పునరావృతం కావడం అనేది ఎటువంటి సంకేతాలు అనేది తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, మనం గనక గమనిస్తే కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు మార్కాపురం ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇన్సిడెంట్స్ మీద ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, తనిఖీలు చేపడుతూ ఉన్నారు. వీటన్నిటిని తూతూ మంత్రంగా జరుపుతూ ఉన్నారా, లేకపోతే అసలు ఫిట్నెస్ లేని వెహికల్స్ ని గోడౌన్స్ లోనే పెట్టుకుంటున్నారు? పండగ టైంలలో ప్రైవేట్ యజమానులందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. రైట్, చూడొచ్చు ఏఐ ద్వారా బిగ్ టీవీ క్రియేట్ చేసిన విజువల్స్ అవి. బస్సు ప్రమాద ఘటన ఇవాళ ఏదైతే ఉదయం మార్కాపురం దగ్గర జరిగిందో, బస్సు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని ఏఐ రూపంలో బిగ్ టీవీ క్రియేట్ చేసింది. టిప్పర్ లారీ, కంకర్ లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ పలకల దగ్గర నుంచి వెళ్తోంది. అయితే అది ఒక మలుపు లాగా ఉంది, ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది. ఆ ఘాట్ సెక్షన్ దగ్గర అవతల నుంచి వస్తున్న బస్సు కానీ లేకపోతే వెహికల్స్ ఏవి కూడా కనిపించావు. హరికృష్ణ ట్రావెల్స్ ఆ టోల్ గేట్ దాటి గంట సేపు అప్పటికే స్టీరింగ్ ని రిపేర్ చేసుకుంటూ ముందుకు సాగింది. ముందుకు సాగిన తర్వాత ఆ మలుపు దగ్గర ఎక్కడైతే లోడ్ తోటి వెళ్తోందో కంకర్ లారీని ఎదురుగా వెళ్లి ఢీకొట్టేసింది. దీంతో ఒక్కసారిగా భారీ ప్రమాదం జరిగింది. ఆ ఢీకొట్టడమే ఆ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారి ఢీకొట్టడంతో ఆ పెట్రోల్ అంతా కూడా మొత్తం బస్సు మీద చిమ్మిపోయింది. అలాగే ఆ లారీ మీద కూడా, టిప్పర్ లారీ మీద చిమ్మడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల తెలుసు సెమీ స్లీపర్ కాబట్టి పరుపులు, దిండ్లు, దుప్పట్లు, కర్టెన్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారిగా పెట్రోల్ పడడంతో ఆ మంటలంతా కూడా భారీ స్థాయిలో వ్యాపించాయి. ఎక్కడా కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. అప్పటికి కూడా డోర్ దగ్గరికి చాలా మంది వెళ్లారు, కానీ డోర్ ఓపెన్ చేసుకుని ఒకరిద్దరు మాత్రమే దిగలిగారు. ఎమర్జెన్సీ డోర్ నుంచి మరికొంతమంది, వెనక వాళ్ళంతా కూడా సేఫ్గా అయ్యారు. ముందు పక్క ఉన్న వాళ్ళు మాత్రం సజీవ దహనమయ్యారు. దాదాపు 13 మంది ఈ ఘటనలో సజీవ దహనమైపోయారు. మొత్తం చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా మనకు సమాచారం. వారందరినీ కూడా ఒంగోలు హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలా మంది ఐసీయూలో తమ జీవితాలతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ స్పందిస్తూ ఉంటుంది, ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉంటుంది. కానీ ఎక్స్గ్రేషియాలు ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ 40 మంది అంటే 40 జీవితాలు, 40 కుటుంబాలు, వాళ్ళ మీద ఆధారపడ్డ జీవితాలంతా కూడా ఒక యాక్సిడెంట్తో ఛిద్రమైపోతాయి. సో ఇలాంటి ఘటనలు ప్రతిసారి పండగల టైంలో ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. వరుస సెలవులు రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకు వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు, సొంత ఊర్లకు వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రమాదాలు కూడా అంతే స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో పండగల టైంలో లేకపోతే 6 నెలలకో సంవత్సరానికో ఫిట్నెస్ చెక్ చేయడం కాదు. వాటి ఫిట్నెస్ ని చెక్ చేయాలంటే ప్రతి ట్రావెల్స్ దగ్గర ఎలాంటి నియమాలు పాటించాలి, స్వచ్ఛందంగా ట్రావెల్స్ వాళ్ళు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఎందుకంటే రేపు వాళ్ళ కుటుంబాలు కూడా ఆ బస్సులో ప్రయాణం చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మానవతా దృక్పథంతో ఆలోచించి ఒకవేళ నిజంగా ఫిట్నెస్ లేని బస్సులు ఉంటే వాటన్నింటినీ కూడా స్క్రాప్ లో తీసేయడమా, లేకపోతే నిజంగానే ఒక కఠిన చట్టం తీసుకురావాలి. ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, గవర్నమెంట్ బస్సెస్ ఏవైతే ఫిట్నెస్ ఉండవో వాటన్నిటి కూడా స్క్రాప్ లో తీసేయడానికి సో ఖచ్చితమైన కఠినమైన నియమాలు, చట్టాలు రూపొందిస్తే కానీ ఇలాంటి ప్రమాదాలకు చెక్ పడే అవకాశం లేదు అని కొంతమంది నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తోంది ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన ఉదయం మార్కాపురం రాయవరం సమీపంలో జరిగిన బస్ అలాగే టిప్పర్ యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాలు. అవన్నీ కూడా ఒక దృశ్య రూపాన్ని ఇచ్చి బిగ్ టీవీ దాన్ని ఎక్స్క్లూజివ్ గా క్రియేట్ చేసింది. హరికృష్ణ ట్రావెల్ బస్ జగిత్యాల నుంచి మార్కాపురం వెళ్తోంది. చాలా మంది కూడా పామూరు, కనిగిరికి వెళ్తూ ఉన్నారు. ఆ బస్సు ప్రమాదంపై ఇప్పుడే ఏపీ కేబినెట్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించింది. కానీ చాలా మంది జీవితాలు ఛిద్రమైపోయాయి. చాలా మందికి కాళ్ళు, చేతులు విరిగిపోయాయి. వారి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. కాలిన గాయాలు దాదాపు 60 నుంచి 70% పాటు కాలిన గాయాలతో చాలా మంది మృత్యుతో పోరాడుతూ ఉన్నారు.